రియల్ ఎస్టేట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలండి? అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్కు అవతల ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. నిజానికి హైదరాబాద్ నుంచి మనం ఓఆర్ఆర్ లోపల సగటు మనిషి ఏదైనా ఒక 100-200 గజాలు కొనాలని కొనే పరిస్థితి లేదు. అంటే దాదాపు 2 కోట్లు 1.5 కోట్ల పైనే ఉంటున్నాయి అక్కడ. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఓఆర్ఆర్కి కొంచెం దూరం ఒక 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు 15 కిలోమీటర్స్ ఏరియాల్లో మనకు మినిమం ఒక 16 lakhs తో మనకు ఒక 150 గజాల స్థలం దొరుకుతుంది. సో మనకు ఎందుకు ఈ ప్రాంతాల్లో 150 గజాలు 16 లక్షలు పెట్టి కొనుగోలు చేయాలంటే ఆ ప్రాంతాలలో మనకు సఫిషియెంట్ ఎంప్లాయ్మెంట్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రా అంతా కూడా డెవలప్ అయి ఉంది. ఇప్పటికే డెవలప్ అయింది. కొత్త గవర్నమెంట్ కూడా డెవలప్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి డెవలప్ చేసినందువలన ఆదాయం వస్తుంది. సో కాబట్టి గవర్నమెంట్ తప్పకుండా ఆ ప్రాంతాలని డెవలప్ చేయవలసిన అనివార్య పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఆ ప్రాంతాలలో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్ నెమ్మదిగా పెరుగుతుంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికీ దాదాపు 1,40,00,000 పైగా జనాభా ఉన్నారు. ఇంకా జనాభా హైదరాబాద్కి ఎక్కువ వస్తూనే ఉన్నారు, వలస వస్తూనే ఉన్నారు. అది ఒక స్టేట్ కాదు, తెలుగు స్టేట్స్ నుంచే కాకుండా నార్త్ నుంచి వస్తున్నారు. మనకు ఇట్లాగే సౌత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్ ఒక ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో ఏ ప్రాంతం వాళ్ళైనా జీవించేందుకు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే క్లైమాటికల్ కండిషన్స్ కూడా హైదరాబాద్లో చాలా బాగుంటాయి. అతి చలి కానీ వేడి కానీ ఉండదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే చాలా మోడరేట్గా ఉంటుంది. అంతా కూడా హీట్ ఎక్కువ ఉండదు, అట్లా అని చలి ఎక్కువ ఉండదు. కాబట్టి హైదరాబాద్లో ఇది ఇప్పుడే మెట్రోపాలిటన్ సిటీగా దాని ప్రస్థానాన్ని ప్రారంభించింది. అంటే ఈ ట్రాన్సిషన్ ఇంకో కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతుంది. సో ఈ ట్రాన్సిషన్లో ఏంటంటే అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంటే మామూలు వ్యక్తి బతకొచ్చు, కోటీశ్వరుడు, మిలినీర్, మల్టీ మిలినీర్ కూడా బతకొచ్చు. సో ముందు ముందు ఇంకా హైదరాబాద్ ప్రాంతాల్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో మనకు రాబోతున్న డెవలప్మెంట్ని చూస్తే ఇది ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ కావాల్సిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో జరుగుతున్న డెవలప్మెంట్ని చూసినట్టయితే ఇది ఒక గ్లోబల్ సిటీగా డెవలప్మెంట్ కావాల్సిన అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి అక్కడ ఏరోస్పేస్ సిటీ కానీ అట్లాగే మరొక ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అక్కడ ఏర్పడినట్టయితే ఈ గ్లోబల్లో ఇన్వెస్టర్స్ అక్కడ ఖచ్చితంగా వస్తారు. ప్లేయర్స్, పెద్ద పెద్ద ప్లేయర్స్ వస్తారు. ఇప్పుడు మనం WTC అక్కడ దాదాపు ఫస్ట్ స్టేజ్ అయిపోయే దశలో ఉంది, అంటే పూర్తి కావచ్చింది. సో ముందు ముందు ఇది ఇంకా ఇదే పరిస్థితుల్లో ఇదే వేగంతో కొనసాగినట్టయితే ఆ ప్రాంతాలలో హైదరాబాద్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు చూసినట్టయితే అక్కడికి 15 కిలోమీటర్స్ నుంచి మనకు స్థలాలు చాలా అందుబాటు ధరల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఒక 10-15 నిమిషాల్లో ఆ ప్రాంతాలకు వెళ్ళొచ్చు. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా సో ఆ ప్రాంతాల్లో ఉండి వచ్చిపోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు NH-44 కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్పాన్షన్ ఇప్పటికి దాదాపు మనకు శంషాబాద్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అట్లాగే మనకు ఓఆర్ఆర్ని ఆనుకొని ఇంకా ఉన్న MMTS కూడా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ MMTSకి సంబంధించిన కొంత ఎక్స్పాన్షన్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అంటే మేడ్చల్, లింగంపల్లి, సికింద్రాబాద్ నుంచి మనకు శంషాబాద్ వరకు ఇప్పటికీ MMTS ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అది తక్కువ ఛార్జీతో ఇటు ప్రయాణించవచ్చు. అదే MMTSని మహబూబ్నగర్ దాకా ఎక్స్పాండ్ చేస్తే పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి పీపుల్ అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. మనకి మెడ్రాస్లో చూసినట్టయితే అంతే, ఒక దాదాపు 50-100 కిలోమీటర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ముందు ముందు కూడా అదే పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ కూడా హైదరాబాద్ని కూడా బాగా ఒత్తిడికి గురి చేసి పీపుల్ డెన్సిటీ ఎక్కువ ఉండేలా చూడకుండా డైవర్సిఫై చేయడం, అంటే ఎక్స్పాండ్ చేయటం సిటీని. నిజానికి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో మనకు కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ మనకు చాలా చెప్తా ఉంది ఆ ప్రాంతాల్లో టౌన్షిప్స్ కడతామని. ఆ టౌన్షిప్స్ అక్కడ కట్టినట్టయితే అక్కడ మనుషులకు ఇంకా కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి ఆ దగ్గరలోనే మనకు కావాల్సిన కారిడార్స్ ఉన్నాయి. ఇటు మనకు చందనవల్లి, అట్లాగే హైదరాబాద్, సీతారాంపూర్, షాబాద్ ఈ ప్రాంతాలలో చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మనకు కొత్తూరు దాటిన తర్వాత కూడా మంచి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కావాల్సిన ల్యాండ్స్ బాగా డెవలప్ చేశారు. అక్కడ అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. అట్లాగే మనకు షాద్ నగర్ అంటే షాద్ నగర్ ప్రాంతంలో మనకు ప్రీమియం యూనిట్స్ దొరుకుతాయి. అట్లాగే లో ఇన్కమ్ గ్రూప్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటు ధరల్లో ప్రాంతాల్లో
ల్యాండ్స్ చాలా ఉన్నాయి, మంచి డెవలప్మెంట్స్తో ఇస్తున్నారు. ఆ చుట్టుపక్కల కూడా మనకు జూ పార్క్ లాంటి ఎంటర్టైన్మెంట్, కమ్మదనం జూ పార్క్ అనేది ఇప్పుడు చాలా పెద్ద అట్రాక్షన్గా మారబోతుంది ఆ ప్రాంతం. ఆ ముందు ఆ ప్రాంతం ఇప్పటికి కూడా సైబరాబాద్ పోలీస్ లిమిట్స్లోనే ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కడ కొనుక్కున్నా ఒక 5 yearsలో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో అంటే ఆ స్థాయిలో ఉన్నది అక్కడ డెవలప్మెంట్.